వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన కర్నూలు జిల్లా ఏ పార్టీకి పట్టం కట్టనుంది? జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 7 నియోజకవర్గాల్లో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఏ పార్టీకి ఇప్పుడు ఓటు వేయాలి. ఇంట్లోనే కూర్చోబెట్టి తమకు డబ్బులు పంచుతున్న జగనన్నకు ఓటేస్తే మరో 5 సంవత్సరాలు కష్టపడకుండా బ్యాంకులో పడే 5ో 10తో బతక వెళ్ళబుచ్చవచ్చు అనుకునే సీనియర్ సిటిజన్స్ లో ఎక్కువ మంది ఇల్లిటరస్ ఉన్నారని తెలుస్తోంది. జగన్ పాలించిన ఈ 5 ఏళ్లలో రాష్ట్రం మాట అటుంచి కనీసం కర్నూలు జిల్లాకు ఒరిగిందేంటో విశ్లేషించుకునే పనిలో పడ్డారు స్థానిక ఓటర్లు. ఇక కొద్దో గొప్ప చదువుతో పాటు ఆలోచించేవారు మాత్రం రేపటి జనరేషన్ పరిస్థితి, వారి భవితవ్యం గురించి తమ అభిప్రాయాలను మార్చుకుంటామంటున్నారు. ఇక తాజా విశ్లేషకుల ప్రకారం ఏ పార్టీకి ఎక్కడ ఎంత బలం ఉంది, చివరకు కర్నూలు జిల్లాలో అధిక సీట్లు సాధించుకునే పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రముఖ సర్వేలు చెబుతున్నాయి. కాగా ఇప్పటికే పలు సర్వే సంస్థలు అభిప్రాయం ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అత్యధిక మెజారిటీ సాధిస్తుందని జోషం చెబుతున్న నేపథ్యంలో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేక చర్యలేంటి? తాజా పరిణామాల ప్రకారం వై నాట్ 175 స్లోగన్తో తమ నేతలను గడప గడపకు పంపించిన జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో అభ్యర్థుల ట్రాన్స్ఫర్స్ ఆ పార్టీకి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఓవైపు మంత్రి కూటమి జోష్ పెరుగుతుంటే వైసీపీ మాత్రం అభ్యర్థులకు లభించని ప్రజల మద్దతుపై డెప్త్గా అధ్యయనం చేస్తోంది. మరి రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల చేర్పులు, మార్పులు వైసీపీపై ఏ వరకు ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి? అడ్డంకులన్నీ అధిగమించి వైసీపీ మళ్ళా పగ్గాలు చేపట్టబోతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో రాజకీయం రగడగా కనిపించడం లేదు. జాగ్రత్తగా గమనిస్తే నివురు కప్పిన అగ్ని పర్వతంలా కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు వై నాట్ 175 అన్న జగనన్న మాటల్లో తాజాగా ఏవో మార్పులు, చేర్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఓటమి పాలైనా పర్వాలేదు, ప్రజలకు మంచి చేశామనే సంతృప్తి మిగులుతుందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ మిత్ర బృందం తమదైన స్టైల్లో తీవ్ర విమర్శలకు తెరలేపాయి. ఓవైపు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన నిర్వాకాలపై ఫోకస్ను ప్రజెంట్ చేస్తున్న టీడీపీ, జనసేనలు అమరావతి కూల్చివేతలపై తీవ్రంగానే నిలదీస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పోలవరం స్పెషల్ స్టేటస్లపైన వైసీపీ నేతలు నిలదీస్తుండటంతో ఇప్పుడు వైసీపీలో జవాబులు వెతుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో కర్నూలును కూడా రాజధానిగా చేస్తామంటూ 3 రాజధానుల ప్రక్రియను చేపట్టిన సీఎం జగన్ చివరకు సాధించేదేమీ లేదనే అభిప్రాయాలు కర్నూలు వాస్తవ్యుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయానికొస్తే మరికొద్ది రోజుల్లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన మిత్రపక్షం బీజేపీ కూడా 1-2 సీట్లను కైవసం చేసుకోబోతుందనే అభిప్రాయాలు పలువురు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు తెలిసే వరకు గాలి వార్తలను నమ్మడం కంటే వాస్తవ పరిస్థితుల్లో ప్రచారాలను ముమ్మరం చేసుకోవడం ప్రథమ కర్తవ్యం అనే అభిప్రాయాలు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్నూలు రాజకీయాల్లో ప్రస్తుతం రాజకీయం లోకల్, నాన్ లోకల్ అనే ప్రక్రియ మీదే పరుగులు పెడుతున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయం. ఇటీవల జగనన్న చేపట్టిన అభ్యర్థుల మార్పిడులు ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాయిస్ 3. మరోవైపు అటు టీడీపీలో కూడా సీట్లు రాక పక్క పార్టీలలోకి జంప్ చేయడమో లేక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడమో నిర్ణయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ఈ విషయాన్ని ముందే పసిగట్టిన అధిష్టానం అందుకు నివారణ చర్యలను కూడా చేపట్టింది. ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పార్టీ అధికారంలోకి రావడం కోసం పార్టీ క్యాడర్ మొత్తాన్ని సపోర్ట్ చేయవలసిందిగా క్లాసులు ఇస్తున్నట్టు తెలుస్తుంది.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత 5 ఏళ్ల పాటు ఎలాంటి కష్టాలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందని పార్టీ శ్రేణులకు అధిష్టానం హితబోధ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రెబల్ అనే పదాన్ని పార్టీలో పుట్టకుండా చూడాలంటూ అసంతృప్తి వాదులకు పార్టీ అధిష్టానం ఊరిపోస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరం ఒకే తాటిపైకి వచ్చి టీడీపీకి ఓట్లు వేసి నెగ్గించుకోవాలని వివరిస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక మరోవైపు 2 ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలలో లోకల్, నాన్ లోకల్ సమస్య వెంటాడుతుంది. వేరే నియోజకవర్గానికి చెందిన వారిని తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ప్రకటించడంపై పక్కా లోకల్ వాళ్లకు ఆగ్రహాన్ని పట్టిస్తుంది. మరో మాటగా చెప్పాలంటే అభ్యర్థులు ఆ నియోజకవర్గానికి చెందినవారు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రావడం కలకలం రేపుతుంది. దీంతో నాన్ లోకల్ మాకు వద్దు అంటూ క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు. ఈ వ్యవహారంలో భాగంగానే కొడుమూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సతీష్ ది నెగిటివ్ కర్నూలు జిల్లానే కాదు, ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు, మంత్రి ఆదిమూలపు సురేష్ కి స్వయానా సోదరుడు. ఆయనకి కొడుమూరు టికెట్ రావడంతో టికెట్ ఆశించి భంగపడిన దాదాపు 10 మంది నేతలు నాన్ లోకల్ అంటూ నిరసనలకు దిగారు. అదోనిలో ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థానాన్ని తెలుగుదేశం బీజేపీకి కేటాయించింది. డాక్టర్ పార్థసారథి బీజేపీ తరఫున అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్థసారథి లోకల్ కాదని, నాన్ లోకల్ అని టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ని పార్టీ ప్రకటించింది. సుధీర్ నాన్ లోకల్, ఉమ్మడి కర్నూలు జిల్లానే కాదు, పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి. గతంలో జమ్ములబడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. దీంతో నాన్ లోకల్ కి టికెట్ ఇచ్చారంటూ వైసీపీ నందికొట్కూరు టికెట్ ఆశించి భంగపడిన నేతలు ప్రచారం చేస్తున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ నగరానికి కొత్త. ఎన్నికలలో పోటీ కోసమై ఐఏఎస్ కి రిజైన్ చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే యశ్వి మోహన్ రెడ్డి ఇంతియాజ్ కు టికెట్ ఇప్పించకుండా ఉండటం కోసం విఫల యత్నం చేస్తున్నట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎమ్మిగనూరులో కూడా వైసీపీలో కొంత నాన్ లోకల్ సమస్య ఉంది. బుట్టా రేణుకది ఎమ్మిగనూరు నెగిటివ్ కాదు. ఆమె ఎంపీగా పనిచేసిన కర్నూలు పార్లమెంటు పరిధిలోనే ఎమ్మిగనూరు ఉంది. దీంతో ఇది నాన్ లోకల్ కిందికి రాదని బుట్టా రేణుక వాదిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ 2 ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీల మధ్య పోటీ ఎలా నెలకొందో వ్యత్యాసాలు కూడా అలాగే కోయిన్సైడ్ అవుతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో లోకల్ క్యాండిడేట్లకున్న బలం, ప్రజల్లో పరిచయం, పలుకుబడి, ఓట్లు రాబట్టుకునే విధానం నాన్ లోకల్ కు ఉండదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నాయి. ఇక మరి ముందు ఎన్నెన్ని అవంతరాలు ఈ రీతిలో ఏ సముదాయంలో అర్థం కాక స్థానిక నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయినా పార్టీ అధిష్టానం అంటూ అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది కదా అనే వాదనలు మరోవైపు వినిపిస్తుంటే, లోకల్ క్యాండిడేట్ అయితేనే నెగ్గే అవకాశం ఉందంటూ స్థానిక ఓటర్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.